గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 8. ఇప్పుడు 8 o'clock అవుతుంది. భూమి మీద స్వర్గం అనేది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. లిటరల్గా షాక్ అవుతారు. లైవ్ స్నోఫాల్ దట్ టు క్రేజీ స్నోఫాల్ అవుతున్నది చూడండి. ఆహాహా, వర్త్ చూడు వర్మ, చూస్తుర్రా? లైవ్ స్నోఫాల్ పడుతుంది. చెట్లు మొత్తం అసలు నిండిపోయినాయి స్నోతోని. చూడండి, ఇదిగో 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 ఇంకా నేను బాల్కనీలో ఉండే తీస్తున్నా. జస్ట్ చూడండి. మొత్తం నాకు తెలిసి ఈరోజు బయటికి ఎవరిని ఎలో చెయ్యరు. చేసినా కానీ చాలా కష్టం, చాలా అతి కష్టం మీద పోవాల్సి ఉంటుంది. కార్ చూడండి ఎట్లయిందో. అమ్మా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం రూఫ్ మీద మొత్తం ఫ్రంట్ బానెట్ చూడండి. మా వాళ్ళు చూడలేక వైపర్ లేపారు. అద్దం ఏంటయ్యా ఇది, ఇలా చూస్తాను అనుకోలేదు. నేను ఇలానే చూడాలనుకున్నా. ఇది బండి సిచ్యువేషన్. లోపలికి వెళ్దాం. నిన్న కూడా ఇంతకంటే తక్కువ సిచ్యువేషన్ ఉండే కానీ నిన్న లైవ్ స్నోఫాల్ అనేది రాలేదు. సో సేమ్ మళ్ళీ ఇగ్నిషన్ ఆన్. ఫస్ట్ టైం 1 degree centigrade. అగైన్ ఇగ్నిషన్ ఆఫ్. 2 times అయిపోయింది. అగైన్ ఇగ్నిషన్ ఆన్, మళ్ళీ ఇగ్నిషన్ ఆఫ్. 3 times అయిపోయింది. మళ్ళీ ఇగ్నిషన్ ఆన్, మళ్ళీ ఇగ్నిషన్ ఆఫ్, మళ్ళీ ఇగ్నిషన్ ఆన్. ఇదే లాస్ట్. ఇక కొట్టేద్దాం. ఇక బ్రేక్ పట్టేసిన. జై శ్రీరామ్. స్నో పడుతుంది, లైవ్ స్నోఫాల్ పడుతుంది. టెంపరేచరు 0, 1 అట్లా ఉంది. ఈ ట్రిక్ వాడి నేను సింగిల్ క్రాంక్లు స్టార్ట్ చేసిన. నేను వీడికి వచ్చేటప్పుడు అసలు ఈ బండి ఎట్లా స్టార్ట్ అవుతుంది, డీజిల్ బండి ఎట్లా ఏంది అని అసలు నిద్ర కూడా పట్టకపోతుండే. ఈ ట్రిక్కే వాడండి, ఇంకా అంతే. ఇక ఇంతకు మించి వెరిఫైడ్ ట్రిక్ ఏమీ లేదు. ఎంత మైనస్లోకి పోయినా కానీ ఈ ట్రిక్ వాడండి. చూద్దాం, ఇంకా మనం మైనస్లోకి వెళ్తే ట్రిక్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది నేను మీకు చెప్పేస్తా ఈజీగా. టైం ఎంత అవుతుంది ఒక్కసారి చూసుకుంటా. ఒక 10 minutes బండి వామ్ పెట్టినాం అనుకో. నార్మల్ టెంపరేచర్ 840 కదా, 850 వరకు పెట్టేస్తా. సెట్ అయిపోతుంది ఆ లోపు. ఇప్పుడు చూడండి, నిన్ననేమో 900 RPM తీసుకుంది ఐడిల్లో స్టార్టింగ్లో. ఇప్పుడు 1000 RPM తీసుకుంటుంది. నిమ్మలంగా 900, తర్వాత 800, 700కి వస్తుంది. కొట్టు కొట్టు కొట్టు, రేస్ ఎక్కువ. ఆపు ఆపు, కొట్టిప్పుడు. టచ్ కాదు, కొట్టు 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 కొట్టు. రైట్, గుడ్. వెళ్ళిపో. చూస్తున్నారు కదా, స్ట్రైట్ వెళ్తున్నాము. పర్వాలేదు, స్ట్రైట్ వెళ్తుంటే కానీ ఆపోజిట్ వెహికల్స్ వస్తేనే మళ్ళీ వాళ్ళకి సైడ్ ఇచ్చి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఉదయాన్నే చూసుకొని ఇంకా ఆగాలన్నమాట. ఎక్కే రాకపోతే డౌన్ అయితే స్లోగానే వెళ్తుంది బండి. టెంపరేచర్ గెయిన్ చేసుకుని స్టార్ట్ అయింది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకున్నా. ఫుల్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడనేమో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఎంత అడ్వెంచర్ అవుతుంది అనుకోలేదు. నేను ఇంటికాంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఏమీ లేదు. ఉన్నది ఫోర్కాస్టింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్ అయితే ఉన్నది.
ఫస్ట్ సెకండ్ అట్లా పడుతుందని ఉంది, కానీ బై ద టైం మేము వచ్చేసరికి ఇది అయిపోతుందిలే, ఏమున్నది ఏదో రోడ్ ఎమ్మటి కొంచెం కొంచెం స్నో ఉంటుంది చూసేసుకొని నిమ్మలంగా స్పీకింగ్ వెళ్ళిపోదాంలే అనుకున్నాము. కానీ అమ్మో ఇక అయ్యేలాగా లేదు. అసలు మనాలి దాటినామంటే చాలు, నో టెన్షన్. ఆపుకొని ఆగిపోతారు. వాడు మంచి ఎక్కించుకొని పోతాడు 4 వీలర్. వాడికి మస్తు గ్యాప్ ఉంది. అడుగుదామారా భయ్యా, ఈ లాస్ట్ ఉన్నాడు, చేతి పెట్టరా ఇట్లా కుళ్ళు జాగ్రత్త. రోడ్ వచ్చాయా భయ్యా సీదా? అవి బ్యాక్ వీల్ అయినా ఓటు ముందర పోతుంది. డిజైరా హెజీ కాదు, 2000. ముందరికి వెళ్ళిన తర్వాత ఈ కార్లను ఫాలో అవ్వకు. వీళ్ళు రైట్ కొడుతున్నారు, స్ట్రేట్ కొడుతున్నారు, వీళ్ళందరూ ఫుల్కి వెళ్ళేవాళ్ళు. అదే అదే రైట్ అట్లా పోతుర్రు ఈ కొడుకులు. రైట్ రోడ్డు బాగుంది, ఇంత స్టీప్ ఉంది, వాడుకుని ఇట్లా పోతున్నారు. చూస్తున్నారా ఎంత స్టీప్ ఉందో? ఓ రోడ్డు మస్తు ఉంది పాడ. అమ్మా రోడ్డు ఉంటే చాలు రా నాయన. అదే సైడ్ వరకు కొంచెం దారుణంగా ఉంది రోడ్డు. స్నో మోడ్ అని ఉంటుంది, కియా సానెట్ ఉంటుంది. స్నో మోడ్ వేసుకున్నాం అనుకో, దానికి తగ్గట్టుగా అదే ట్రాక్షన్ అరేంజ్ చేసుకుంటుంది. మరి మన దానికంటే కొంచెం బెటర్ ఉంటుంది. చిన్నప్పుడు బచ్పన్లో నేర్చుకుండే డ్రైవింగ్, అప్పటి నుంచి ఎప్పుడు భయపడిన మూమెంట్ రాలేదు. కానీ కొత్త కార్ అయ్యేసరికి మా అన్న, కొత్త కారు కాదు, కొత్త కార్ అయినా ఏదైనా కానీ స్టక్ అవ్వాలని ఎవరికి ఉంటుంది? బయట నిలబడి పని చేయాలని ఎవరికి ఉంటుంది? ఉండదు కదా. మనం ఈ ఏరియా అయితే మన బాడీ అయ్యేది, మనం కొద్దిసేపు అప్ టు సమ్ టైం వరకు అయితే మనము బేర్ చేయగలం. కానీ అంతకు మించి అయితే మాత్రం మనం సిక్ అయిపోతాం. సిక్ అయిపోయినామంటే బ్రెయిన్ పని చేయదు, చాలా ఇదవుతుంది అనమాట. రైట్, చెట్లు చూడండి, చెట్ల మీద స్నో లేదు, ఇక్కడ నుంచి కొట్టవచ్చు. ఇక అయిపోయి చెట్లను చూసి మనము ఈజీగా గేజ్ కొట్టవచ్చు స్నోఫాల్ ఉందా లేదా అనేది. చెట్లన్నీ పచ్చగా కనబడుతున్నాయి. అమ్మో వారణాయను ఏం రో ఈ రోడ్లు. మన స్టే దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ వచ్చినాము. ఇక్కడ స్నో లేదు, ముందు పడ్డ స్నో ఏమీ లేదనమాట. మొత్తం ఇల్లులన్నీ ఖాళీ ఉన్నాయి. లైట్గా డ్రెజిల్ అవుతుంది, వర్షం పడుతుంది. బజ్జీ తినాలనిపిస్తుంది. 16 కిలోమీటర్స్ ఉంది కుల్లు వెళ్ళిపోయామంటే ఇంకా మనం మెయిన్ రోడ్ ఎక్కేస్తాం. మనకు పెద్ద ఇష్యూ ఉండదు, ఏముండదు. వర్షం గట్టిగా పడుతుంది. కుల్లుకి వచ్చేసినాము. ఇంకా మేము మండీకి వెళ్తాము. మండీకి వెళ్ళి డిసైడ్ అవుతాం షిమ్లా వెళ్ళాలా లేదంటే ఇంకా ఢిల్లీ వెళ్ళిపోవాలా అనేది. మ్యాక్సిమం టూరిస్టులు అయితే ఎవరు లేరు. షిమ్లా వెళ్ళినా మరి మనల్ని ఎలో చేస్తారా ఏంటి అనేది కూడా మనకి క్లారిటీ అయితే లేదు. చూడండి ఎట్లా పోతారో, కొడతానే ఉన్నారు. అటు సైడ్ చూడండి కార్ 7 సీటర్, ఇటు పక్కనేమో స్కార్పియో, ముందరనేమో 700. టెస్టింగ్ల మీద టెస్టింగ్ నడుస్తూనే ఉన్నాయి. అసలు ఏం కొడుతుర్రు ఒక్కొక్కరు. 60-70. నేనైతే చిన్న లైట్స్ వేసుకున్నా, లో బీమ్ వేసుకున్నా. మళ్ళీ హై బీమ్ వేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. లో బీమ్ తీసుకుని అయితేనే డౌట్ వచ్చినప్పుడు హై బీమ్ వాడుతున్నా. మీరు కూడా అంతే చేయండి, లో బీమే వాడండి. ఇట్లాంటి టైంలలో హై బీమ్ వేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇంకా 4 ఇండికేటర్స్ వేసుకుంటే మరీ మంచిది. మీ వెనకాల క్రౌడ్ ఉంటే. ట్రైన్ అయితే హెవీగా వస్తుంది. టువర్డ్స్ ఢిల్లీ వెళ్తున్నాము. 474 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి ఇక్కడ మీరు వ్యూ చూడండి ఎట్లా. ఇక్కడ నుంచి జారు వస్తే ఏం ఉండదు. ఇక్కడ స్నో లేదు, ఏమీ లేదు. టెంపరేచర్ కూడా ఇక్కడ 7 degrees ఉంది. 7 degrees అంటే చాలా బెటర్. స్టోన్ ఫాల్ అయ్యే ఏరియాలో వెహికల్స్ మీద పడకుండా ఇటు సైడ్ ఈ రోడ్లోకి డైవర్ట్ చేస్తున్నాడు. రిటర్న్లో ఇది మనకు ఫస్ట్ టనల్. ఈ టనల్ ఈ టనల్ మనకు చూసాం కదా శివ, అలాగా ఉంది. అది ఎస్, ఓకే, వీఆర్ ఆన్ ద రైట్ వే. ఇది మనం పోయేటప్పుడు లాస్ట్ టర్నల్, వచ్చేటప్పుడు ఫస్ట్ టర్నల్. టర్నల్ నెంబర్ 12 అనమాట ఇప్పుడు మనం ఉన్నది. ఇది మాత్రం జిగేలు అంటుంది. ఇప్పుడు టైర్లు చూడండి పెద్ద వేసాడు, అట్లా ఉంటుంది లుక్. వచ్చినాయి బయటికి, మస్తు లుక్. నేను
వెనక్కి వెళ్దామా? వెనకాల కార్లు ఉన్నాయి. యూతల సైడ్ నుంచి పోదు, యూతలతో చెప్పుకుంటా ఇంకా పోతుంది. ఇటు ఇటు నా సైడ్, నా సైడ్ కానీ పోను. ఓకేనా? ఓకే ఓకే ఓకే, ఇక చక్కగా చేసుకో. ఆపు 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 ఆపు. కార్లు అన్ని వెనక పోతున్నాయి. లే పోనీ పోతాయి నిమ్మలంగా. నా సైడ్కి రాని, నా సైడ్కి రాని. అర్థం తీసి మన బండి పోదా? లైట్గా పోతి పోని. ఇటు రాని, నా సైడ్ రాని, నా సైడ్ రాని. పోనీ, నీ సైడ్ పోనీ నా శివ. పోనీ పోనీ పోనీ. అయ్యో అయ్యో అల్లే పోతారు. అదైనా చాలా పెద్ద బస్సు. బండి సక్సెస్ఫుల్గా మనము స్టే దగ్గర నుంచి 100 కిలోమీటర్స్ వచ్చినాం ఎగ్జాక్ట్గా ఇన్ 3 hours. చండీగఢ్ క్రాస్ చేసుకొని ఢిల్లీ వెళ్ళిపోతాం అనమాట. ఢిల్లీలో బండికి క్రూజ్ కంట్రోల్ వేయాలి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వేయాలి, అండ్ స్టీరింగ్ వీల్ కవర్ వేయాలి మంచిది ప్రీమియంది. చోటా మోటా మోడిఫికేషన్స్ ఉంటే చేయించుకొని, ఇండియా గేట్ అట్లాంటివి ఉంటే చూసుకొని మ్యాక్సిమం నాన్ స్టాప్ కొట్టేస్తా. క్రూజ్ కంట్రోల్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ వే పట్టుకొని క్రూజ్ పెట్టేసుకొని నాన్ స్టాప్ కొట్టడానికి ట్రై చేస్తాం. ఎంత వీలైతే అంత కొట్టేస్తాం నా ఓపిక. హైదరాబాద్ ఎంత వస్తుంది? 2000 వస్తుందా? 1500 అంటే కొట్టేయచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. 750 కొట్టినాం కదా, క్రూజ్ లేకుండానే 750 కొట్టినాము. క్రూజ్ పెట్టుకొని కాస్త చేసుకుంటూ వెళ్తే కొట్టేయచ్చు. చూద్దాం, బండి సపోర్ట్ చేస్తే పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆల్మోస్ట్ ఘాట్ వచ్చేసినాము. ఇంకొక 20-30 కిలోమీటర్లు అయితే ఘాట్ అనేది పోతుంది. ఆఫ్టర్ దట్ మొత్తం మంచిగా ప్లేన్ రోడ్ ఉంటుంది, 4 lane రోడ్ ఉంటుంది అనమాట. గైస్ మొత్తానికి ఘాట్ సెషన్ అయితే మొత్తం అయిపోయింది. 120 కిలోమీటర్స్ వచ్చింది మన స్టే నుంచి ఫ్లాట్ రోడ్ రావడానికి. ఇంకా మొత్తం ఇట్లా ఫ్లాట్ ఉంటుంది. హెచ్పి హిమాచల్ ప్రదేశ్ ఒక 50 కిలోమీటర్స్, 30 to 50 కిలోమీటర్స్ ఉంటుంది బార్డర్. ఇక్కడ కూడా లైట్గా వర్షం పడ్డది. ఇక్కడ ఇంకా మౌంటైన్స్ ఇవి ఏముండవు, కాకపోతే కొంచెం చూసారు కదా ఆవులు ఇవి ఉంటాయి అన్నమాట, చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, మ్యాక్సిమం కవర్ చేస్తాము. 3.5 hours పట్టింది ఈ 120 కిలోమీటర్స్ కొట్టడానికి. ట్రాఫిక్ ఇట్లా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది అనమాట, పైనుంచి కిందికి దిగేటప్పుడు. ఇక్కడ నుంచి తగులుడే ఇక నాన్ స్టాప్గా టోల్ గేట్లు. వర్షం పడుతుంది, మంచిగా స్లోపులు అవి ఇవి ఉన్నాయి. ఎంజాయ్ చేస్తూ కార్నరింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఫుల్ మజా. మైలేజ్ చెప్పాలి కదా, 19 వస్తుంది. 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన 4.5 hours కంటిన్యూస్గా. ఎక్కడ ఇంజన్ ఆపలేదు, కార్లోంచి దిగలేదు అనమాట. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాము. చూద్దాము, వీలైతే చండీగఢ్ దాకా కొట్టేస్తాము. చండీగఢ్ ఇంకా ఎంతో ఉండదు, ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. మంచిగానే ఉంది రోడ్డు. ఇప్పుడు 4 lane హైవే అయిపోయింది కాబట్టి టోల్స్ కడుతున్నాం కాబట్టి అది నచ్చినట్టు ఇది చేయాల్సిందే. కాకపోతే కొంచెం స్పీడ్ ఇది పెట్టాడనమాట, అంతే. స్పీడ్ 60 స్పీడ్ అట్లా పెట్టాడు. ఇక దాన్ని ఫాలో అవుతూ చిన్నగా అయితే వెళ్తున్నాము. మరీ ఓవర్ స్పీడ్ అయితే చేయట్లేదు, చాలా స్లోగా నిదానంగా చూసుకొని ముందు వెనక పోతున్నాం. వర్షం పడుతుంది, నాకు రాళ్ళ వర్షం పడ్డది, అద్దలు వలుతాయేమో అనుకున్నా. కానీ వైపర్ నీకు చెప్పలే కదా, వైపర్ స్పీడ్ పెట్టాలి. ఎంత మ్యాక్సిమం స్పీడ్ ఉంటే అంత మ్యాక్సిమం స్పీడ్ పెట్టాలి. స్పీడ్ పెడితే ఫట్ 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 అని వాటిని పక్కకు పడేస్తుంది. లేదనుకో, మీరు ఎక్కడైనా ఆగారనుకో ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. ఏదో ఒకసారి పడితే మాత్రం. మనకు పడ్డే లక్కీగా చిన్న రాళ్ళే, మరి అంత పెద్ద ఏం కాదు. పడ్డది కూడా ఒక 20 seconds పడ్డే, అంతే. అంతకుమించి ఏం లేదు. టగా వచ్చేసినాం. ఆపుదాం, ఒక బంక్ వచ్చింది, బంక్ లోపలికి వెళ్దాం అనుకునే లోపే ఆగిపోయింది. ఇంకా డైరెక్ట్ వచ్చేసినాం అనమాట. ఇప్పటికీ 180 కిలోమీటర్స్ వచ్చిన స్టే దగ్గర నుంచి. ఫుల్ వర్షం, వైపర్ ప్లేడ్ ఎంత స్పీడ్గా పెట్టాను. ఫుల్ వర్షం ఉంది అసలు. ఇటు రావడమే మంచిది. ఇంకా పోయి ఉంటే మాత్రం సంగతి. చూడండి, రాళ్ళు పడుతున్నాయి రోడ్డు మీద. అక్కడ
మనాలి 200 కిలోమీటర్స్ ఉందనగా మీకు స్పీడ్ లిమిటర్స్ ఉంటాయి అన్నమాట. 60 స్పీడ్ వరకు మెయింటైన్ చేయాలి. సో మీరు గ్యాప్లో ఎంతైనా మెయింటైన్ చేయండి, కానీ అక్కడికి రాగానే 60 చూపిస్తే చాలు. 65 మెయింటైన్ చేస్తే 60 తీసుకుంటుంది, అది 5 తగ్గించి తీసుకుంటుంది అన్నమాట. అట్లానే ఇంకా గ్యాప్లోనేమో మ్యాక్సిమం ఎంతైతే అంత కొడుతున్నాము, తర్వాత అడిగి పోమని యాక్సిలరేటర్ వదిలేస్తున్నాం అనమాట. గైస్ ఇది లాస్ట్ టన్నెల్ అనమాట, టన్నెల్ నెంబర్ 1. ఇంకా ఇదే లాస్ట్. దీని తర్వాత ఇంకా మనకి ఏం టన్నెల్స్ అనేవి రావు. ఈ టన్నెల్ కూడా ఒక 550 మీటర్స్ టు 1 కిలోమీటర్ అలా ఉండిద్ది. చూడండి, దీంట్లో అయితే లైట్స్ వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా లోగింగ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. 5 hours అవుతుంది ఎగ్జాక్ట్గా. 183 కిలోమీటర్స్ వచ్చినాం నాన్ స్టాప్. అంటే ఎక్కువనే కవర్ చేయొచ్చు, అట్లీస్ట్ 250-300 కవర్ చేయొచ్చు. బట్ స్పీడ్ లిమిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, చూసుకోవాలి. చూసుకొని కొంచెం నిదానంగా రావాలి. గైస్ మనం లాస్ట్ టైం ఎక్కడైతే టెంట్ వేసినామో ఆ ప్లేస్కి వచ్చినాం అనమాట, రూప్నగర్. సో మనాలి నుంచి రూప్నగర్ ఎగ్జాక్ట్గా కంటిన్యూస్గా కొడితే 5.5 hours. బ్రేక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని 7 hours వేసుకోండి. చండీగఢ్ అవుట్స్కట్స్ నుంచి మీరు కనుక మనాలి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి. ఇది మొత్తం కర్వీ ఏరియా కదా, పహాడ్ ఏరియా కదా, మీరు కొంచెం కేర్ఫుల్గా రావచ్చు అనమాట. ఆపోజిట్ ట్రాఫిక్ కూడా గట్టిగా వస్తుంది, సింగిల్ లేన్ రోడ్ ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి డే టైంలో రావడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా 5.5 hours అవుతుంది మనం స్టార్ట్ అయ్యి. వర్షం పడుతుంది, ట్రాఫిక్ కూడా గట్టిగానే ఉంది ఇక్కడ. ఇప్పటి వరకు చాలా స్వాగ్లు వచ్చినాము, 221 కిలోమీటర్స్ వచ్చినాము 5.5 hours. మ్యాక్సిమము ఢిల్లీ అవుట్స్కట్స్ కన్నా కొట్టేస్తాం ఈరోజు. ఎందుకంటే రేపు మార్నింగే వర్క్ చేయించుకొని బయటపడేలాగా చూసుకుందాం అనుకుంటున్నాం అనమాట. అవుట్స్కట్స్లో ఉన్నాం అనుకోండి, మనము షాప్ దగ్గరికి వెళ్ళేసరికి 10-10:30 అవుతుంది. సో దట్ షాప్స్ ఓపెన్ అయిపోతే ఈజీ అయిపోతుంది. అదే నైట్ అంతా కష్టపడి షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడే రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ వాడు షాప్ ఓపెన్ చేసిన దాకా వెయిట్ చేసి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం కదా. సో ఇట్లా అనుకుంటున్నాము, చూడాలి మరి. అవుట్స్కట్స్లో చూసుకొని ఆపేస్తాము. గైస్ ఫైనల్గా మనం హిమాచల్ నుంచి పంజాబ్కి వచ్చినాం అనమాట. పంజాబ్ ఒక 100 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది హిమాచల్కి అండ్ హర్యానాకి మధ్యలో. ఇప్పుడు ఒక 100 కిలోమీటర్స్ అట్లా మనము పంజాబ్లో ట్రావెల్ చేస్తాము. ఇది బండి పరిస్థితి, కంటిన్యూస్గా 6 hours 230 కిలోమీటర్స్. హిమాచల్ దుమ్ము మొత్తం కొట్టుకుపోయింది. మార్నింగ్ పడ్డ స్నో కూడా మొత్తం పోయింది చూడండి. ఇక్కడ ఆగినాము డాబా దగ్గర. ఇక్కడ టీ బ్రేక్ తీసేసుకొని మంచిగా టీ తాగి ఫేస్ వాష్ చేసుకున్నాం, ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడు ఒక మహాగా పావు గంట అర్ధ గంట ఇక్కడ నుంచి స్టార్ట్ అయినామంటే డైరెక్ట్గా ఢిల్లీ అవుట్స్కట్స్లోనే ఆపేస్తాం. ఇంకా నాన్ స్టాప్ వెళ్తేనే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 14 degrees 15 degrees ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఢిల్లీలో కూడా ఇంతే ఉంటుంది. గైస్ ఫైనల్గా మనము పంజాబ్ నుంచి హర్యానాలోకి కూడా వచ్చేసినాము. అంబాలా సిటీ అనమాట ఇప్పుడు మనకు కనబడుతున్నది. మనము బైపాస్ నుంచి వెళ్ళిపోతాము టువర్డ్స్ ఢిల్లీ. హర్యానా సిటీలో ఉన్నాము ఇప్పుడు, అంబాలా. ఈ అంబాలా దగ్గరే మనకి ఇట్లా ధనస్సు, రామధనస్సు ఉంటుంది కదా, రాముంది, శ్రీరాముంది, ఆ ధనస్సు కనిపిస్తుంది చూడండి. ఇదే అంబాలా. ట్రాఫిక్ అయితే మోడరేట్గా ఉంది, ఫిల్టర్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాము. 70 to 100 మధ్యన మెయింటైన్ చేస్తున్నాం. స్పీడ్ కొంచెం తక్కువ అయితేనే ఉంది, నైట్ కదా. ఢిల్లీ ఒక 200 కిలోమీటర్స్ ఉంది, ఒక 150 కిలోమీటర్స్ కొట్టేస్తాము. కొట్టేసిన తర్వాత తినేస్తాము. తిన్న తర్వాత టెంట్ వేసుకొని ఇంకా నైట్ ఇక్కడే స్టే అనమాట. పానీపట్ కూడా క్రాస్ చేసేసినాం అనమాట. చండీగఢ్ నుంచి పానీపట్ వరకు ఎట్లా వచ్చిందంటే ఒక ఫ్లోలో వచ్చేసినాం. అసలు అందరు హెవీ డ్రైవర్లే, ఒక్కడు కూడా కొత్తగా కనబడతలేడు. ఏం నడుపుతున్నారు, అసలు మజా వచ్చింది వీళ్ళతో నడుపుతుంటే. క్రేజీ నడుపుతున్నారు ఒక్కొక్కడు. బా, నా లైఫ్లో ఇట్లాంటి డ్రైవ్ లేదమ్మా. ఎవడు ఊపులో ఆడు పోతాడు, వాడు పోతున్నాడు. ఇండికేటర్ వేస్తే ఆగిపోతున్నారు, గ్యాప్ ఇస్తున్నారు. బాగుంది అసలు. ఇటు సైడ్ 4 అటు సైడ్ 4, టోటల్గా 8 lane హైవే ఇది. 90 to 100 స్పీడ్ పెట్టిండు, తగ్గట్లే అసలు. ఏ బండి తగ్గట్లే, మామూలుగా ఓట్లేదు అసలు. మంచిగా ఉంది అసలు మెయింటెనెన్స్ హైవే మాత్రము. అండ్ డ్రైవింగ్ చేసేటోళ్ళ మెంటాలిటీ కూడా మనం వెళ్ళాలి, వేరే వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలి, అట్లా ఉంది. ఓన్లీ నేనే వెళ్ళాలి, నేనే ఉండాలి అని అయితే ఓడు లేడు. వెళ్తూనే ఉన్నారు ఫ్లోలో అసలు కొట్టుకుంటూ. ఆల్మోస్ట్ వచ్చేసినాము ఇంకా అవుట్స్కట్స్. రేపు ఎర్లీ మార్నింగ్ వేసినామంటే ఒక 1 hour 1.5 hourలో వెళ్ళిపోతాము ఢిల్లీకి. సో ఇంకా చిన్నగా తినేసి కాసేపు టైం పాస్ అట్లా ఇట్లా చేసి ఏదైనా మంచి స్పేస్ చూసుకొని టెంట్ వేసేస్తాం. సో
అదనమాట. ఈరోజు ఇంకా ఓపిక లేదు అసలు, ఎట్లా నడిపిందో నాకే తెలియదు అనమాట. ఎట్లా అసలు 200 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ పిచ్చి కొడుడు కొట్టుకొచ్చిన. అంత ఫన్ వచ్చింది, మస్తు మజా వచ్చింది బండి నడిపితే మాత్రం. ఈ ఎంటైర్ ట్రిప్లో ఈ స్ట్రెచ్ అయితే మాత్రం నా లైఫ్లో మర్చిపోను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వినోద్ బండారు.